అబ్బబ్బబ్బబ్బబ్బా! ఇదే నెలొల్లా? ఆగస్టా లేకుంటే ఏప్రిలా? ఏమో ఈ నడుమ ఏ నెలనో ఏ తారీఖో అసలు ఏం జరుగుతుందో ఈ దునియా ఎటు పోతుందో నాకైతే అస్సలు ఏం సమజైతలేదు. నాకేందో కొత్త రోగం వచ్చింది అనుకోకుర్రి. డాక్టర్ దగ్గర కూడా పోయినా అంత బరాబరే అని చెప్పిండు సారు. నాకే కాదు ఈ నడుమ డాక్టర్కి కూడా గట్లనే అనిపిస్తుందట. మరి ఎందుకు ఇట్లా అవుతుంది? నిజం చెప్పురి, మీకు కూడా ఇది ఆగస్ట్ నెలలే కనిపిస్తుందా? పురక ఇది వానకాలమా ఎండాకాలమా అర్థమైతలేదు. ఎదుగా ఈ 10 దినాల సంధి ఏం ఉబ్బరిస్తున్నది పెయ్యంతా తిని తాగి పండే వాళ్ళకి లెస్సుక్కపోస్తున్నది. గింత చెట్టు ఊతలేదు గాడిపోస్తలేదు. ప్యాన్ 5 నెంబర్ మీద పెట్టి పన్నా చెమటలు గాడుతూనే ఉన్నాయి. మాతానేనా అంతటిట్లనే ఉన్నదా తెలుస్తలేదు కానీ వానకాలం లెక్కనైతే లేదు, ఎండాకాలమే అనిపిస్తున్నది. చీకట్లనే గిట్లుంటే ఇక పగడిపూట సంగతి ఎట్లుంటుందో చూడుండ్రి. ఇంట్లోకెళ్ళి కాలు బయట పెడితే కరుస్తున్నది ఎండ. పొద్దుగాల 7 గంటల సందే పట్నంలోనైతే పరేషాన్ ఉన్నది ఎండ చేయంగా. మరి ఊర్ల పండి మీరెట్లా ఎగుతున్నారో ఎట్లా బావుల కాడికి పోతున్నారో తెలుస్తలేదు. అయిపోయా 2 డల్లులు గట్టిగా పడ్డా గానీ ఇంత చెకుండకపోతుండే. పడుతుంది వాన ఎప్పుడు బాగా ఎండలు కొట్టినాక ఒక్క 2 నిమిషాల సేపు తెప్ప చినుకులు పడతాయి. అవి పడంగానే భూమి మీద ఉన్న కాకంతా లేస్తున్నది. అట్లా ఉబ్బరం ఎక్కువ అవుతున్నది. మరి ఏ పుణ్యమూర్తి దిష్టి తగిలిందో గానీ వానలైతే పత్తకే లేవు. అటు మన మీది బాధకు మస్తు వానలు పడుతున్నాయి. ఊర్ల కూర్లే కొట్టుకపోతున్నాయి. ఊర్లన్నీ చెరువులు అవుతున్నాయి. జనం ఆగమాగం అవుతున్నారు. మరి మనకేమైందో ఏం పాడో గాని చినుకు రాలి తొట్టు.